ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం. మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఎవరింట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని, ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అవేంటంటే, అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మీకు పదే పదే మెలకువ వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం, చేతిలో నుంచి ఉప్పు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయిందని సంకేతం. మనలో చాలామందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి. నిద్రలో పీడకలలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చిన ఆ పొగను మీ ఇల్లంతా ధూపం వేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం. ఇక చాలామంది ఇళ్లలో ఎక్కువగా సాలెపురుగులు కనిపిస్తాయి. ఇంట్లో సాలెపురుగులు ఉన్నా, సాలెగూళ్ళు ఉన్నా మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం. కాబట్టి ఇంట్లో సాలెపురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తులు గీయండి. ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. చీపురుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి చీపురును పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు. ఒకవేళ చీపురుని తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి. రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుతాయి. అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం. రాత్రి సమయంలో మీకు గజ్జల మోత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్టుగా భావించాలి. మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి.
త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దిష్టి మొత్తం గుమ్మడికాయ తీసుకొని పాడైపోతుందని అర్థం. అలాగే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకుని మీ ఇంటి ముందు చల్లండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు. సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. ఇంటి గోడలకు పగుళ్ళు ఏర్పడితే మీ ఇంటికి దురదృష్టం సంభవిస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటాయి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. ఇలా వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ఆడవారికి కుడి కన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి. ఇంట్లో ఉన్న సోఫాలు, డబుల్ కాట్ మంచాలను కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని కదుపుతూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే చాలామంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది. ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం అనవసరపు ఖర్చులు, తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కోపతాపాల్లో రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.